నమస్తే దోస్తులు. ఇక్కడ పాత చీరతోని మా నాయన మా అమ్మ తాడలుతురు బలరకి. మా అమ్మోళ్ళకి బలరున్నాయి. ఈ తాళ్ళైతే చీరతోని తాళ్ళైతే ఒక 15 ఏళ్ళ నుంచి అయితే అల్లుతురు. మన బాయికాడ తాళ్ళు పగ్గాలంటాం అవి తెగిపోయినప్పుడు ఆల్టర్నేట్గా ఇలా చీరతోని తాళ్ళనైతే అల్లుకోవచ్చు మనం మన ఇంట్లో ఉన్న పాత చీరలతోనైతే. పాత చీరని ఇలా వేస్ట్ చేయకుండా బలరున్నోళ్ళు, ఆవులున్నోళ్ళు, ఎడ్లున్నోళ్ళకి ఇలా తాళ్ళు అయితే అల్లొచ్చు. చిన్న దూళ్ళకి బర్రెలకైతే కట్టేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు చీరలన్నీ గట్టిగానే ఉంటున్నాయి కదా, అన్ని పాలిస్టర్ నైలాన్ లాగా వస్తున్నాయి కదా చీరలు. ఇవి గట్టిగానే ఉంటాయి. తాడైతే ఒక చీరతోనైతే చిన్న దూళ్ళకైతే 2 తాళ్ళు అయితే, ఒక పెద్ద బర్రెలకి ఆవులకైతే ఒక తాడవుతుంది. తాడైతే గట్టిగానే ఉంటుంది. మా ఇంట్లో ఉన్న పాత చీరలతోనైతే మా అమ్మ మా నాయన ఇలా తాళ్ళల్ని బర్రెకైతే వాడతారు. ఇలా ఇంట్లో ఉన్న పాత చీరల్ని పడేయకుండా మా అమ్మోళ్ళు అయితే బర్రెలకైతే తాళ్ళకి యూజ్ చేస్తారు. మేమైతే నా చీరలు, మా అక్క చీరలు, మా అమ్మ చీరలు అయితే అందరూ పాత చీరలు వాళ్ళకి ఇస్తారు కదా, మేము అలా ఏమేమి మా బర్రెలకే సరిపోవు. ఇలా తాళ్ళు అయితే వెళ్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవి అల్లిన తాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్.